సీనియర్ యాక్టర్ నదియా గారి గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించారు నదియా గారు. ప్రస్తుతం నదియా గారు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు హీరోయిన్గా నటించారు. ఇప్పుడు అమ్మ మరియు అత్త క్యారెక్టర్స్లో కనిపిస్తున్నారు. నదియా గారు 1966 అక్టోబర్ 24వ తేదీన జన్మించారు. ఈమె తొలిసారిగా మలయాళీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంకి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈమె తెలుగు చిత్రమైన బజార్ రౌడీలో నటించారు. ఆ తర్వాత ఓ తండ్రి ఓ కొడుకు, పొగరు వంటి మొదలైన చిత్రాల్లో నటించారు. నదియా గారు 1988లో శిరీష్ గౌడ్ బోలేను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా యుఎస్లో సెటిల్ అయ్యారు. 1996లో వీరికి సనం అనే కూతురు పుట్టింది. ఆ తర్వాత 2001లో రెండో అమ్మాయి జానా జన్మించింది. ఆ తర్వాత నదియా గారు ఫ్యామిలీతో కలిసి తిరిగి ఇండియాకి వచ్చారు. చెన్నైలో సెటిల్ అయ్యారు. తిరిగి మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. 2013లో రిలీజ్ అయిన మిర్చి మూవీలో ప్రభాస్కి తల్లి క్యారెక్టర్లో నదియా గారు కనిపించారు. ఈ మూవీ తర్వాత అత్తారింటికి దారేది, దృశ్యం, బ్రూస్లీ, నా పేరు సూర్య, వరుడు కావాలను వంటి మొదలైన చిత్రాల్లో తల్లి, అత్త క్యారెక్టర్స్లో నటించారు. ఈమె నటించిన అన్ని మూవీస్లోనూ నదియా గారికి మంచి గుర్తింపు రావడంతో వరుస ఆఫర్స్తో బిజీ అయిపోయారు. నదియా గారు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండరు. ఎప్పుడైనా తనకి సంబంధించిన ఫ్యామిలీ విషయాలు కానీ, మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇస్తూ ఉంటారు. రీసెంట్గానే తన ఇద్దరి కూతుళ్ళ ఫోటోలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోస్ చూసిన వారందరూ కూడా హీరోయిన్స్కి ఏమాత్రం తీసిపోరు అని కామెంట్ చేస్తున్నారు. నదియా గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.